హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. ఇవాల్టి వీడియో ఏంటి అనుకుంటున్నారా? కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది ఇవాల్టి వీడియోలో చూపిస్తానండి. అదే చికెన్తో మనం కర్రీలాగా కూడా ఎలా చేసుకోవాలి, అలాగే దానికి కాంబినేషన్గా కీరా, పెరుగు చట్నీ, ఈ మూడు ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా అండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఈజీగా, ఫాస్ట్గా, స్పెషల్గా చికెన్ బిర్యానీ చేసి పెట్టాలంటే మన వీడియో చూసేయండి చివరి వరకు. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మన వీడియోస్ అన్నిటిని చూసి మీరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ ఫన్, కుకింగ్, ట్రావెల్ ఇలాంటి వ్లాగ్స్ అన్నీ కూడా మన ఛానల్లో వచ్చేస్తాయి. చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఫస్ట్ చికెన్ని చూస్తున్నారు కదా, ఫ్రెష్గా ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. అది కూడా స్కిన్లెస్ తీసుకోవాలి. కేజీ రైస్కి కేజీ చికెన్ తీసుకోవచ్చు, అంతకంటే తక్కువ కూడా తీసుకోవచ్చు. అలాగే ఫస్ట్ మనం ఈ చికెన్లో నేను 2 గ్లాసెస్ కంటే తక్కువ తీసుకున్నాను రైస్. ఇది వచ్చేసి 1/2 కేజీ ఉంటుంది నాకు తెలిసి. ఇందులో ఫస్ట్ మనం సాల్ట్ వేసుకుందాము. ఆ తర్వాత చికెన్ మసాలా, ఇది వచ్చేసి మా బాబాయ్దే అండి, కొండాస్ చికెన్ మసాలా అని. అన్ని స్పైసెస్ అన్నీ కూడా సేల్ చేస్తారనమాట. ఇంట్లోనే ఓన్గా ప్యాకేజింగ్ అంతా జరుగుతుంది. బయట మార్కెట్లో కూడా సేల్ చేస్తారు. ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇక్కడ వచ్చేసి సాల్ట్, చికెన్ మసాలా, పసుపు, ధనియా పౌడర్ వేసామన్నమాట. ధనియా పౌడర్ కూడా నేను ఇంట్లోనే చేసుకున్నానండి. ధనియాలు చక్కగా ఫ్రై చేసేసి ఇలా పౌడర్ చేసుకోవాలన్నమాట. కారం, నేను కొంచెం కారం తక్కువగానే వేసుకుంటానండి. మీరు తినేవాళ్ళు బాగా ఒక 2-3 స్పూన్లు అయితే వేసేసుకోండి, బాగుంటుంది. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను కొంచెం తక్కువగానే వేసుకుంటాను. ఏదేమైనా స్పైసెస్ అన్నీ కొంచెం తక్కువగానే తింటే మంచిది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను. ఇది కూడా ఇంట్లోనే చేసుకున్నది. అలాగే ఏ చికెన్ కానీ మటన్ కానీ ఏ బిర్యానీలోకైనా పెరుగు మాత్రం కంపల్సరీ వేయాలండి. ఆ ఫ్లేవర్ చాలా యాడ్ చేస్తుంది అనమాట చికెన్ బిర్యానీలోకి. అలాగే కొత్తిమీర, పుదీనా ఇవి కూడా యాడ్ చేసుకోండి. చూడండి, ఫ్రెష్గా నీళ్ళల్లో కడిగేసి ఇలా వేస్తున్నాను అనమాట చికెన్ని. కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే పుదీనా లేదు. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఈ మసాలాలన్నీ చికెన్కి ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పట్టేలా మ్యారినేట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూపిస్తాను, చూసేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు మనము ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ చేసుకోవడం అనుకున్నాం కదా. చూస్తున్నారు కదా, ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి. తర్వాత చెక్క, లవంగా, ఇలాచి, షాజీరా, మీ ఇంట్లో మసాలా స్పైసెస్ ఏ ఉంటే ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి. అలాగే బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఇవి డ్యాన్స్ వేయడం అంటారు కదా, అట్లా డ్యాన్స్ వేసిన తర్వాత ఇట్లా బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకోవాలి. మనము మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. ఇవన్నిటిని కూడా చక్కగా వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేద్దాము. ఒక పెద్ద ఆనియన్ అయితే సరిపోతుందండి, చాలు, ఇంకా ఎక్కువేం అవసరం లేదు. ఇందులో నెయ్యి అయితే కంపల్సరీ వేసుకోండి, మీ దగ్గర ఉంటే మాత్రం మంచి ఫ్లేవర్, టేస్ట్ వస్తుంది అనమాట బిర్యానీలో నెయ్యి యాడ్ చేస్తే. ఇలా అన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకుందాము. ఈ ఆనియన్స్ అన్నీ కూడా రెడ్గా అవ్వాలండి, బాగా రెడ్డిష్గా అయిన తర్వాత మనము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది వచ్చేసి బిర్యానీ రైస్కి, చికెన్కి సంబంధించింది చికెన్లో యాడ్ చేసాము. ఇది వచ్చేసి బిర్యానీకి అనమాట. ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత, ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై అయిపోయింది కదా, ఆ తర్వాత టమాటో పేస్ట్ వేస్తున్నానండి నేను, టమాటో ప్యూరీ. యాక్చువల్గా టమాటో ముక్కలైనా యాడ్ చేసుకోవచ్చు, బట్ అది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. మనం ఈజీగా ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇలా టమాటో ప్యూరీని యాడ్ చేసేసుకుంటున్నాం. మన ఇంటికి గెస్ట్లు వచ్చినా, ఎవరు వచ్చినా, మన బంధువులు కానీ తొందరగా చేసి పెట్టాలి, అది కూడా స్పెషల్గా చికెన్ బిర్యానీ చేసి పెట్టాలంటే ఈ మెథడ్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుంది, ఫాస్ట్గా అయిపోతుంది, స్పెషల్గా చేసిన వాళ్ళు అవుతారనమాట. ఇదంతా చక్కగా చూస్తున్నారా, ఆయిల్ అదంతా పైకి వచ్చింది కదా, ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయినట్టు. ఈ టైంలో మనము
కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకుందాము. ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కారం పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే అంత ఎక్కువ స్పైస్ తినరండి, కాబట్టి మేము తినే అంత స్పైసెస్ని యాడ్ చేస్తున్నాను. ఇలా గరం మసాలా ఒక 1 స్పూన్ చాలండి. మరీ ఎక్కువ వేసినా ఆల్రెడీ మనం స్పైసెస్ చికెన్లో వేసాము, అలాగే ఇందులో కూడా వేసాం కదా, సో సరిపోతుందన్నమాట. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అంతటిని కూడా ఇందులో ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము. ఇదంతా కూడా మనము బాగా ఫ్రై చేయాలండి. ఇందులో చికెన్లో నుంచి వాటరు అదంతా రిలీజ్ అయ్యేంత వరకు ఇట్లా ముక్కలకు చూసారా మసాలా అంతా ఎంత చక్కగా పట్టిందో. చికెన్ బిర్యానీ అయిన తర్వాత కూడా ముక్కలకి మంచి ఫ్లేవర్ అలాగే ఉంటుందండి, చప్పగా అయితే అయిపోదు. ఈ మెథడ్లో ట్రై చేయండి, ముక్కలు కూడా మంచిగా మసాలా పట్టి ఉంటుందన్నమాట. ఇట్లా మనము ఫ్రై చేసేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి. అంటే కుక్కర్ ప్రెషర్ ఇవ్వకూడదు, జస్ట్ అలా ఊరికే పైనే పెట్టాలన్నమాట. నేను అలా లిడ్ పెట్టేసి ఉంచాను చూడండి. ఇప్పుడు చూస్తే వాటర్ కొంచెం రిలీజ్ అవుతుంది కదా, ఈ టైంలో మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, చికెన్లో వాటర్ అన్నీ అయిపోయినాయండి. చూసారా మసాలా అంతా ముక్కలకి పట్టింది. ఈ వాటర్ అన్నీ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నీట్గా క్లీన్గా కడిగి పెట్టుకున్న రైస్ని కూడా మనం ఇందులో యాడ్ చేద్దాము. నీట్గా రైస్ని కడిగి ఉంచేసుకున్నానండి. నేనైతే 1/4 రైస్ తీసుకున్నాను అనమాట. కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ కూడా ఎక్కువగా వేసుకోకూడదండి, 1:2 వేసుకోవాలి అంతే. ఇంకా 1:1.5 వేసుకున్నా కూడా సరిపోతుందండి మీ రైస్ని బట్టి. మా రైస్ అయితే చాలా పాత బియ్యం అనమాట, సో నేనైతే 1:2 వేసుకుంటాను. ఇంకొన్ని ఎక్కువ రైస్ ఉన్నప్పుడు ఇంకా కొంచెం తక్కువగానే వేసుకోవాలండి. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ కూడా సరిపోతుంది. అదే బాస్మతికి అయితే 1 గ్లాస్కి 1 గ్లాసు అట్లనే సరిపోతుందండి, 1/4. ఇలా రైస్కి కూడా ఆ చికెన్ ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టేలా జస్ట్ అలా జెంటిల్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్కి సరిపడా సాల్ట్ అదే ఉప్పు అండి, అది కూడా యాడ్ చేసుకుంటున్నాము. చికెన్కి సరిపడా మనం చికెన్లో యాడ్ చేసాం కదా, ఇప్పుడు రైస్కి సరిపడా మాత్రమే యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ టైంలో మనము వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేయాలి. ఇంకో గ్లాస్కి వచ్చేసి నేను 1 గ్లాస్ కంటే తక్కువ తీసుకున్నాను, సో దానికి కూడా ఒకే 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, చాలు వాటరు. అదే అండి వాటరు మిస్టేక్ అయింది. అలా తీసుకోవాలి. వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ చికెన్ ముక్కలు, రైస్, స్పైసెస్ అన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేలా జస్ట్ జెంటిల్గా అలా మిక్స్ చేసుకోవాలి మనము. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ టైంలోనే స్పైసెస్ సాల్ట్ అది సరిపోయిందా లేదా అనేది ఈ టైంలోనే చెక్ చేసేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నేనైతే సరిపడా వేసేసాను. ఈ టైంలో ఇంకొంచెం పుదీనా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. నేనైతే కొత్తిమీర ఒక్కటే యాడ్ చేశాను, ఉంటే మాత్రం పుదీనా కొత్తిమీర 2 యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. కసూరి మేతి కూడా యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. చాలా సింపుల్ కదా చికెన్ బిర్యానీ. దీనికి కాంబినేషన్లో ఏం కావాలనేది కూడా చెప్తాను చూడండి. అలాగే ఇంకొంచెం నెయ్యిని కూడా యాడ్ చేశాను. రైస్ చాలా పొడి పొడిగా వస్తుందండి ఫైనల్ ఇట్లా ఈ స్టేజ్లో నెయ్యి యాడ్ చేస్తే. ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందాం మనము. పెట్టేసుకొని జస్ట్ 2 విజిల్స్ రావాలండి. మీ కుక్కర్ని బట్టి మీరు వేయించుకోండి విజిల్స్. మా కుక్కర్ అయితే కరెక్ట్గానే వస్తుందండి. మీడియం టు హై ఫ్లేమ్ పెట్టండి చాలు. మొత్తం హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం టు హై ఫ్లేమ్ పెట్టండి. అందులో 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది అనమాట. హై ఫ్లేమ్లో పెట్టేసి 2 విజిల్స్ వస్తే వాటర్ ఉండిపోవచ్చు, అసలు ఎటువంటి వాటర్ లేకుండా అయిపోతుంది అనమాట. వాటర్ అన్నీ అయిపోయిన స్టేజ్లో మనము చికెన్ తీసుకున్నాము, అది తీసుకొని పక్కన సపరేట్గా ఇప్పుడు కర్రీ చేస్తున్నాం అనమాట. మనం రైస్ యాడ్ చేసే ముందు చికెన్ ఉండింది కదా, ఆ చికెన్ని కొంచెం సపరేట్గా పక్కకు తీసుకున్నానండి. చూస్తున్నారా, ఇట్లా ఇందులో కొబ్బరి టమాటో ఈ 2 మిక్స్ చేసుకున్న పేస్ట్ అనమాట మనము ఇందులో యాడ్ చేసాము. ఇప్పుడు ఇంకొంచెం ధనియా పౌడర్, కారం పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలంటే చేసేసుకోవచ్చు. ఇదంతా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిదనం పోయేంత వరకు
మనం ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ టైంలో మనము వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. చూడండి, గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఈ టైంలోనే ఉప్పు అది సరిపోయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఈ టైంలో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము. ఇంతే అండి చికెన్ కర్రీ. ఇప్పుడు మనము చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసేద్దాము. విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెషర్ మొత్తం అయిపోయేంత వరకు ఉంచాలండి. చూడండి, ఎక్కడ కూడా వాటర్ కానీ ఏమీ ఉండదు. చక్కగా పొడి పొడిలాడే చికెన్ బిర్యానీ రెడీ. దీనికి కాంబినేషన్లో మనము చికెన్ కర్రీ, పెరుగు చట్నీ కూడా చేసామన్నమాట. అది కూడా చూసేయండి. ఇంతే అండి చికెన్ బిర్యానీ. ఈ స్టైల్లో ఎవరైనా ట్రై చేశారా, మీరు కూడా ఇలానే చేస్తారా అనే విషయము నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది కూడా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి చికెన్ బిర్యానీ మీ గెస్ట్లు వచ్చినప్పుడు హ్యాపీగా ఫాస్ట్గా చేసి పెట్టచ్చండి. ట్రై చేయండి ఈ విధంగా కూడా. చూడండి, ముక్కలకు కూడా మసాలా చక్కగా పట్టి అన్ని ఫ్లేవర్స్ పట్టి చాలా బాగుంటుందండి. దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ విత్ పెరుగు చట్నీ. ఇప్పుడు చూస్తూ ఉంటే మళ్ళీ తినాలనిపిస్తుందండి నాకు. చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇలా అయిపోయిందనమాట చికెన్ కర్రీ విత్ పెరుగు చట్నీ. అలాగే కుకుంబర్ కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. ఎక్కువగా తినేయకుండా ఉంటామన్నమాట. కుకుంబరు, క్యారెట్ ముక్కలు, ఆనియన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సింపుల్గా పెరుగు చట్నీ సాల్ట్ యాడ్ చేసుకోవాలనేది కూడా ఈ టైంలో మనము ఈజీగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఇదంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేటప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.